హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీఎస్సి మేడీసీ ఛానల్. ఇవి ఈ ఛానల్లో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. అదేంటంటే ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అలాగే నెక్స్ట్ ఇయర్ గ్రూప్ 1 ఆ కొత్త నోటిఫికేషన్ ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అండి. అదేంటంటే ఏపీఎస్సి మెయిన్స్ ఆ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్ ఏమైతే అయినాయో అందులోంచి క్వశ్చన్స్ అన్ని పిక్ చేసి దానికి ప్రాబుల్ ఆన్సర్స్ అంటే ఎలా రాస్తే బాగుంటుంది, ఇప్పుడు ఎలా ఉంటే ఎక్కువ మార్కులు పడచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఈ రోజు తీసుకున్నది ఏంటంటే 2016 గ్రూప్ 1 మెయిన్స్ ఇండియన్ పాలిటీలో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది మనకు 14th క్వశ్చన్ గా ఉంది ఆ పేపర్ లో. ఆ క్వశ్చన్ ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చండి. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫర్ అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ది క్రిటిసిజం అగైనెస్ట్ ఇట్. అలాగే తెలుగులో కూడా ఇక్కడే ఉందండి. రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియను వివరించండి, ఈ ప్రక్రియపై ఏ విధమైన విమర్శ ఉన్నది. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎలా రాస్తే బెటర్ అదేంటనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియోని కొంతమంది ఫ్రెషర్స్ కూడా చూస్తారు కాబట్టి నేను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో కొంచెం వీడియో ఆ లెంత్ అయినా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. Okay, friends, let's get started. But before that, do like and share and subscribe. ఇప్పుడు ఇది ఆ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ నేను 2 పార్ట్స్ చేశాను కావాలని. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫర్ అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఇది ఒక పార్ట్ కింద చూస్తాము. అలాగే వాట్ ఈస్ ది క్రిటిసిజం అగైనెస్ట్ అనేది సెకండ్ పార్ట్ కింద చూస్తాం. ఎప్పుడు కూడా ఆ క్వశ్చన్ లో మనకి మాక్సిమం 2 పార్ట్స్ ఉంటాయండి. క్వశ్చన్ ని క్లియర్ గా కానీ అర్థం చేసుకోగలిగితే మీరు ఆన్సర్ ఈజీగా రాయొచ్చు. సో క్వశ్చన్ ఇక్కడ 2 పార్ట్స్ లాగా అడిగాడు కాబట్టి మీరు ఆన్సర్ కూడా 2 పార్ట్స్ లో ఇస్తే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే ఏంటంటే క్వశ్చన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగా బ్రేక్ డౌన్ చేశాను. సో ఇప్పుడు మనం ఆ ఫస్ట్ పార్ట్ ఏంటనేది చెక్ చేద్దాం అండి. ఆ ఫస్ట్ పార్ట్ ఒకసారి చూడండి. ప్రొసీజర్ ఫర్ అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్. అసలు అమెండ్మెంట్ అంటే ఏంటండి? అమెండ్మెంట్ అంటే సవరించుట. ఇంకా ఇప్పుడు టెక్నాలజీ భాషలో చెప్పాలంటే ఇప్పుడు అప్డేట్ చేయడం అండి. అన్ని యాప్స్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆ యొక్క అప్డేషన్ ని అమెండ్మెంట్ అని పిలుస్తుంది. ఆ అమెండ్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఆర్టికల్ 368 ఆ పార్ట్ 20. ఇది ఫస్ట్ పాయింట్ కంపల్సరీగా పడాలండి. ఆర్టికల్ 368 అలాగే పార్ట్ 20 ఈ 2 వర్డ్స్ కానీ మీ ఆన్సర్ లో కనిపిస్తే అక్కడికి మీకు ఒక మార్క్ వచ్చేసినట్టే. మీకు అందులో నో డౌట్ అట్ ఆల్. ఎప్పుడు ఇండియన్ పాలిటీ ఆన్సర్స్ కి ఆ యొక్క ఆర్టికల్స్ కానీ స్కెడ్యూల్ కానీ సుప్రీంకోర్టు కేసెస్ కానీ చాలా వాల్యూ ఉంటుంది ఈ ఆన్సర్ లో. సో ఇప్పుడు ఆర్టికల్ 368 పార్ట్ 20 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొసీజర్స్. అది ఏంటని చూద్దాం. అలాగే ఇప్పుడు ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటి? అందరు ఆర్టికల్ 368 ఇక్కడ నేను ప్రెసైజ్ గా రాశాను, కానీ ఆ ఎగ్జామ్ లో కానీ మీకు ఇక్కడ గుర్తులేదనుకోండి, 368 1 2 3 4 అని సబ్ ఆర్టికల్ గుర్తు లేకపోతే మీరు రాయొద్దు. ఎప్పుడు కూడా సబ్ ఆర్టికల్ మనం అటెంప్ట్ చేసామంటే క్లియర్ కట్ గా మనకు వస్తేనే రాయండి. ఒకవేళ కానీ ఇక్కడ మీకు తెలియకపోతే జస్ట్ ఆర్టికల్ 368 అని రాసి అది అక్కడ కంటిన్యూ చేసేయండి. పార్లమెంట్ కెన్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్ బై పాసింగ్ ఏ బిల్ ఇన్ ఈచ్ హౌసెస్ బై ఏ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్. ఈ యొక్క ఇప్పుడు మెజారిటీ మనకి 2 రకాలుగా ఉంటుందండి. అలాగే 1/3 2/3 అంటాం. సో అది కూడా అక్కడ మనం క్లియర్ గా మెన్షన్ చేసామంటే ఎప్పుడైతే 2 హౌసెస్ లో ఈ యొక్క బిల్ పాస్ అవుతుందో అది ఇప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కడికి వెళ్తుంది? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇతను కానీ ఆ సైన్ చేసినట్లయితే ఇట్ షల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. అండ్ దీని కంటిన్యూషన్ చూద్దామండి. సో ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అలాగే ఇప్పుడు గేట్ యాజ్ పర్ దిస్ ఆర్టికల్ అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 368 పార్లమెంట్ మే యాడ్ అమెండ్ రిపెల్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ది ప్రొసీజర్ laid down for this purpose. However,
in Kaswanandi Bharti case 1978, the Supreme Court has ruled that Parliament cannot amend those provisions which constitute basic structure of the కాన్స్టిట్యూషన్. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఆర్టికల్ 368 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే బుక్ లో ఏ పార్ట్ అయినా కూడా మన ఇండియన్ పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు. కానీ అకార్డింగ్ టు కేశవానంది భారతి కేసు ఇన్ 1973 సుప్రీం కోర్టు ఒక కొత్త సిద్ధాంతాన్ని తెచ్చిందండి. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ న్యూ డాక్ట్రిన్. దిస్ డాక్ట్రిన్ ఈస్ కాల్డ్ యాజ్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఏంటంటే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం అంటాం. ఈ సిద్ధాంతాన్ని వైలేట్ చెయ్యకుండా నువ్వు దేన్నైనా అమెండ్ చేయొచ్చు. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సార్ వాట్ ఈస్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో అది ఇంకో క్వశ్చన్ లో మనం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూద్దాం. అదొక చాలా పెద్ద లెందీ టాపిక్. ఐ మేడ్ ఏ సపరేట్ వీడియో ఫర్ ఇట్. ఓకే, అండ్ a continuation. The constitution can be amended in 3 ways. So మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 368 వీ కెన్ అమెండ్ ఇట్ ఇన్ 3 ways. ఇప్పుడు అదేంటంటే అమెండ్మెంట్ బై సింపుల్ మెజార్టీ. ఇక్కడ సింపుల్ మెజార్టీ అంటే జస్ట్ 1/3 ఉంటే సరిపోతుందండి. అలాగే ఈ మెజార్టీతో అమెండ్ చేసిన ఏవి కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అని ఏమీ చెప్పము. అలాగే సెకండ్ ప్రొసీజర్ ఏంటంటే అమెండ్మెంట్ బై స్పెషల్ మెజార్టీ ఆఫ్ ది పార్లమెంట్. అంటే 2/3తో అమెండ్ చేస్తాం. 2 హౌసెస్ లో 2/3 మెజార్టీ ఉంటుంది. థర్డ్ ఏంటంటే అమెండ్మెంట్ బై స్పెషల్ మెజార్టీ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ ది రాటిఫికేషన్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. అండ్ ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోండి, ఇక్కడ అప్రూవ్డ్ పాస్డ్ అని చెప్పేసి చాలా మంది రాస్తారండి. కానీ ఇక్కడ రాటిఫికేషన్ అనే వర్డ్ క్లియర్ కట్ గా పడాలి. ఇక్కడ స్టేట్స్ అని రాసిన పర్లేదు, స్టేట్స్ లెజిస్లేచర్స్ అంటే ఇంకొంచెం అందంగా ఉంటుంది, మీ ఆన్సర్ ఇంకా అందంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ రాటిఫికేషన్ అనే వర్డ్ ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. సో ఇప్పుడు ఒక్కొక్క ప్రొసీజర్ చూద్దాం అండి. 1. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ నేను 1, 2, 3 అని చెప్పేసి నెంబరింగ్ ఇచ్చాను కాబట్టి మీ ఆన్సర్ కంటిన్యూషన్ లో కూడా మీరు 1, 2, 3 అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్కడేమో మీరు 1, 2, 3 ఇచ్చి అక్కడేమో బుల్లెట్ పాయింట్స్ లో పెట్టి రాయకూడదు. ఎక్కడ బుల్లెట్స్ లో పెడితే అక్కడ బుల్లెట్స్ లో పెట్టండి. ఎక్కడ 1, 2, 3 ఇస్తే అక్కడ కూడా 1, 2, 3 ఇవ్వండి. సో ఇక్కడ 1 ఇది ఏంటంటే సింపుల్ మెజార్టీ అండి. సో ఇప్పుడు సింపుల్ మెజార్టీతో అమెండ్ చేసేవి ఏంటనేవి, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను 1, 2 రాశాను. సో మీకు గుర్తుంటే ఎక్కువ రాయొచ్చు. ఇప్పుడు మీకు ఏమీ గుర్తు లేకపోతే ఏంటంటే ఇది అలాగే స్కిప్ చేసి ఈ ఒక్క పాయింట్ ఇప్పుడు రాసి వదిలేడమే. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఇప్పుడు ఇన్ని పాయింట్స్ గుర్తురావు. సో కానీ అట్లీస్ట్ మెయిన్ పాయింట్స్ అండి, ఎగ్జాంపుల్స్ అని పెట్టి అక్కడ ఈఎక్స్ అని పెట్టి 1, 2 పాయింట్స్ రాస్తే అందంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది సింపుల్ మెజార్టీ. అలాగే స్పెషల్ మెజార్టీ. ఈ యొక్క స్పెషల్ మెజార్టీ అని చెప్పేసి ఇప్పుడు హెడ్డింగ్ పెట్టి ఇప్పుడు ఇదంతా అక్కర్లేదండి, డైరెక్ట్ గా ఈ ఒక్క పాయింట్ ఉంటే మీకు చాలండి. ఈ ఒక్క పాయింట్ నేను మీకు ఏదైతే హైలైట్ చేసి పెట్టానో ఈ ఒక్క పాయింట్ మీరు రాసిన మీ ఆన్సర్ కి మీ మార్క్స్ పడిపోతారు. ఇప్పుడు ఇన్ని పాయింట్లు రాసినా ఈ ఒక్క పాయింట్ రాసినా కూడా సేమ్ ఈక్వల్ మార్క్స్ పడతాయి. అది ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ ఉంటుందండి. అలాగే థర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్, స్పెషల్ మెజార్టీ విత్ ది కన్సెంట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అంటారండి. కన్సెంట్ అని చాలా మంది రాస్తారు, కానీ ఎవరైతే రాటిఫికేషన్ అని రాస్తారో ఇప్పుడు వాళ్ళకి ఒక 1 ఎక్స్ట్రా మార్క్ వస్తుంది. సో మీరు ఇప్పుడు ఆ హెడ్డింగ్ ఎలా పెట్టి కన్నా మీరు ఎలా పెడితే ఇట్ క్యారీస్ మోర్ వెయిటేజ్. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం అండి. ఎగ్జాంపుల్ ఏంటి, ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆర్టికల్ 54, 55 అంటే ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజ్ గురించి. ఇక్కడ అన్ని నేను ఇప్పుడు ఆర్టికల్స్ మెన్షన్ చేసిన చూడండి. ఎప్పుడైతే ఆర్టికల్స్ మెన్షన్ చేస్తారో మీకు ఆటోమేటిక్ గా ఒక 8 ఎక్స్ట్రా మార్క్ వస్తుంది. ఇప్పుడు అందరికన్నా మీరు ఇప్పుడు ఇన్నోవేటివ్ గా ఆన్సర్ రాయడం అంటే ఇదే. ఎప్పుడైతే మీరు సుప్రీంకోర్టు కేసెస్ అలాగే మీరు ఆర్టికల్స్ పర్టికులర్ గా మెన్షన్ చేస్తారో మీకు ఇప్పుడు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయండి. అది ఇంకోటి ఏంటంటే మీకు ఆర్టికల్ ఎగ్జాక్ట్ గా గుర్తుంటేనే రాయాలి, అంతే తప్ప తప్పులు రాయకూడదు ఇప్పుడు ఆర్టికల్స్. సో మీరు ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో
ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ది స్పెషల్ మెజారిటీ రాటిఫికేషన్ బై ది స్టేట్స్. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే సెవెంత్ షెడ్యూల్. ఈ యొక్క సెవెంత్ షెడ్యూల్లో ఉన్న అంశాలను కూడా ఏమన్నా చేయాలన్నా, అలాగే ఫోర్త్ షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్, రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ రాజ్యసభ, ఇది ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి అలాగే ఆర్టికల్ 368 అమెండ్ చేయాలండి. ఈ యొక్క అమెండ్మెంట్ ప్రొసీజర్ ని అమెండ్ చేయాలన్నా కూడా ఇట్ రిక్వైర్స్ రాటిఫికేషన్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది స్టేట్స్. నేను ఇంకొకసారి మీ అందరికి క్లారిటీగా చెప్తున్నానండి. వాట్ ఈస్ మెన్ బై రాటిఫికేషన్ అంటే, ఒక బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో అప్రూవ్ అయ్యాక, వెన్ ది బిల్ ఈస్ పాస్డ్ ఇన్ ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ విత్ 2/3 మెజార్టీ, దెన్ దిస్ బిల్ గోస్ టు ది రెస్పెక్ట్ టు స్టేట్ అసెంబ్లీస్. ఇండియాలో ఎన్ని స్టేట్ అసెంబ్లీలు ఉంటాయి, అన్ని స్టేట్ అసెంబ్లీలకి కూడా ఈ బిల్ వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇండియాలో ఎన్ని స్టేట్ అసెంబ్లీస్ ఉన్నాయండి? ఇప్పుడు 29 స్టేట్లకి 29 అసెంబ్లీలు ఉంటాయి. అలాగే ఢిల్లీ, పాండిచేరికి కూడా అసెంబ్లీలు ఉన్నాయి. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 30 to 31 అసెంబ్లీస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీస్, అన్ని అసెంబ్లీస్ కి కూడా ఈ బిల్లు పంపిస్తారు. అక్కడ ఉన్న రెస్పెక్ట్ అసెంబ్లీ ఏం చేయాలంటే 1/3 మెజార్టీ, అంటే సింపుల్ మెజార్టీతో ఈ యొక్క బిల్లుని యాక్సెప్ట్ చేస్తే చాలు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీనినే మనం ఏమంటాం? రాటిఫికేషన్, ఆమోదము. కనీసం ఇండియాలో 50% ఆఫ్ ది స్టేట్స్ ఈ బిల్లుని ఆమోదిస్తే గానీ ఈ యొక్క రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో అది అమల్లోకి రాదు. సో ఇప్పుడు ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇక్కడతో మనకి పార్ట్ 1 కంప్లీట్ అయిందండి. అంటే ఏంటి? అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏమనుకున్నాం అంటే, క్వశ్చన్ లో మనము వాట్ ఈస్ ది క్రిటిసిజం ఎగైనెస్ట్ అండి, ఈ యొక్క ప్రొసీజర్ మీద ఉన్న విమర్శ అనగా ఇట్ మే బి పాజిటివ్ ఆర్ ఆ నెగిటివ్, రెండు రాయొచ్చండి. విమర్శ అనగానే చాలా మంది నెగిటివ్ వ్యూలోనే రాయాలనుకుంటారు, కానీ తప్పు. సో ఇప్పుడు ఒకసారి క్రిటిసిజం అంతా కూడా చూద్దాం అండి. ఆ క్రిటిసిజం ఆఫ్ అమెండ్మెంట్ ప్రొసీజర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కేవలం ఇట్ ఈస్ స్టాటిక్ పార్ట్, అది ఎవరైనా రాయగలరు. సపోజ్ ఒక జనరల్ గా గ్రూప్ 2 ప్రిపేర్ అయిన అభ్యర్థి కూడా ఇప్పుడు దాకా నేను చెప్పిన సింపుల్ మెజార్టీ, స్పెషల్ మెజార్టీ, రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్, ఇవన్నీ రాయగలరు. కానీ ఈ ఈ యొక్క కంటెంట్, ఈ కంటెంట్ ఎవరు రాయగలరు? కేవలం ఎవరైతే మంచి నాలెడ్జ్ ఉందో వాళ్ళ మాత్రమే. సో నీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నది అనేది ఈ యొక్క క్రిటిసిజం లో తెలిసిపోతుంది. సో నీకు సబ్జెక్ట్ వచ్చా రాదా, నువ్వు ఆన్సర్ బట్టి వచ్చావా, నీకు అనాలిసిస్ స్కిల్ ఉందా లేదా అనేది ఇక్కడ ఈజీగా అసెస్ చేయొచ్చు. సో ఇది ఏంటనేది ఒకసారి సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి, ది స్టేట్ లెజిస్లేచర్ హ్యావ్ ఎ మేర్ వాయిస్ ఇన్ ది అమెండ్మెంట్ ప్రొసీజర్. అంటే స్టేట్ లెజిస్లేచర్స్ ఏవి కూడా డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయలేవు. కేవలం కొన్ని అమెండ్మెంట్స్ కి మాత్రమే స్టేట్ లెజిస్లేచర్ కి ఆ వాయిస్ ఉంది. అది కూడా చాలా తక్కువ వాయిస్ ఇన్ ది సెన్స్ ఏంటి? సింపుల్ మెజారిటీ మాత్రమే. అది కూడా ఏంటి? 50% ఆఫ్ ది స్టేట్స్ ఆమోదంతో చాలు. అంటే ఇంకొక ఆ 50% మాకు వద్దురా బాబు, ఇది ఇప్పుడు అన్నా చెప్పినా కూడా అక్కర్లేదు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానంటే 2017 లో జిఎస్టి బిల్ ని కొన్ని స్టేట్స్ ఇప్పుడు ఆమోదించలేదు. ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్. కానీ జిఎస్టి అమల్లోకి వచ్చింది. సో మరి ఎలాగొచ్చింది? ఎందుకంటే 100% ఆమోదించట్లేదు. ఇట్ షుడ్ బి ratified by 50% of the states. So states have a mere voice in amendment procedure. ఇది ఫస్ట్ డ్రాబ్యాక్ కింద చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. అంటే అమెండ్మెంట్ ప్రొసీజర్ కెనాట్ బి ఇనిషియేటెడ్ ఇన్ స్టేట్ అసెంబ్లీ. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మస్ట్ అండ్ షుడ్ గా మీ ఆన్సర్ లో పడాల్సిన పాయింట్. ఎప్పుడూ కూడా ఒక అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది ఇండియన్ పార్లమెంట్ లోనే జరుగుతుంది తప్ప ఒక స్టేట్ అసెంబ్లీలో జరగదు. ఏ స్టేట్ అసెంబ్లీలో కూడా ది అసెంబ్లీ కెనాట్ ఇనిషియేట్ ఏ బిల్ ఫర్ ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది ఇండియాలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్. ఎందుకంటే ఇండియాని మనం అత్తమాటు
మీరు మాట అంటారండి కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నదమ్ముల్లా ఉండాలి. మరి అన్నదమ్ములు అంటే ఇద్దరు ఈక్వలే కదా, కానీ ఇక్కడ అన్నయ్యకే అంటే ఇండియన్ పార్లమెంట్ కి ఎక్కువ అధికారాలు ఉంటాయి తప్ప తమ్ముడు ఎవరైతే ఉన్నారో స్టేట్ అసెంబ్లీస్ సో వీళ్ళకి ఎటువంటి అధికారం ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీ ఆన్సర్ లో మస్ట్ అండ్ షుడ్ గా పడాల్సిన పాయింట్. అలాగే థర్డ్ పాయింట్ చూద్దాం. అంటే India lacks the provision of seeking public opinion on any constitutional amendment. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఇంగ్లాండ్ లాంటి ఇప్పుడు కంట్రీస్కి వెళ్ళారనుకో, వాళ్ళు అమెండ్మెంట్ చేయాలంటే దే ఫస్ట్ సిక్ ది ఒపీనియన్ ఆఫ్ ది పబ్లిక్ అండి. ఎవ్రీ స్ట్రీట్ ఎండ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒపీనియన్ బూత్ పెడతారో మీరు అందులోకి వెళ్ళి మీ యొక్క అభిప్రాయాన్ని పేపర్ మీద రాసి అందులో వెయ్యాలి. ఇప్పుడైతే ఆన్లైన్ ఒపీనియన్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి ఇదేమంటాం మనం ప్లీబిసైట్ అంటాం అండి. సో ఇన్ ఇండియా దెర్ ఇస్ నో ప్లీబిసైట్ ఆన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఇట్ ఆఫ్ కోర్స్ ఇండియాలో దేని మీద కూడా ప్లీబిసైట్ అనేది జరగదు. ఎవరిని కన్సల్ట్ చేయరు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారికి ఎలా ఇష్టమైతే అలాగా సో అన్ని కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సో నెక్స్ట్ పాయింట్ అండి, ఫోర్త్ పాయింట్ కూడా చూద్దాము. ఎనీ టైమ్ లిమిట్ రిగార్డింగ్ రాటిఫికేషన్ బై ది స్టేట్స్ హ్యాస్ నాట్ బీన్ ప్రొవైడెడ్. అంటే ఏంటంటే ఇందాక ఇండియన్ పార్లమెంట్ లో ఎప్పుడైతే బిల్లు 2/3 మెజార్టీతో ఎప్పుడు అవుద్దో ఆ బిల్లు ఒక్కొక్క స్టేట్ అసెంబ్లీకి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ అన్ని స్టేట్స్ కూడా ఈ బిల్లు ఇష్టం లేదు అనుకోండి, అప్పుడు అన్ని స్టేట్స్ మనం దీన్ని రాటిఫై చేయమని చెప్పేసి పక్కన పడేసినాయి అనుకో బిల్ని, అప్పుడు ఒక్కొక్క బిల్లు ఎంత టైంలో రాటిఫై చేయాలని ఎక్కడా కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా. అంటే ఒక బిల్లు ఆ పార్లమెంట్ నుండి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చాక ఎంత టైంలో ఎయిట్ అసెంబ్లీ సమాధానం చెప్పాలి. అది ఒక 30 days 20 days 3 months 4 months అనేది ఎక్కడా లేదు. సో అందుకేంటంటే ఈ యొక్క టైం లిమిట్ ఇవ్వకపోవడం అనేది కూడా ఒక డ్రాబ్యాక్ కింద చెప్పుకోవచ్చు. సో ఈ పాయింట్ కూడా రాస్తే అది చాలా చక్కటి ఆన్సర్ గా ఉంటుంది. సో ఫిఫ్త్ పాయింట్ అండి, లాస్ట్ పాయింట్ కూడా చూద్దాం. అండ్ అమెండ్మెంట్ ఇన్ ఆర్డర్ టు బి వ్యాలిడ్ షుడ్ బి పాస్డ్ బై బోత్ హౌసెస్. There may be difference in opinion between the houses, but any procedure regarding solving it has not been provided in the constitution. అంటే సింపుల్ గా ఒక విషయంలో చెప్పాలంటే దేర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్. ఉభయ సభల సంయుక్త సమావేశం అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆర్టికల్ 108 అండి. అంటే ఎప్పుడైనా లోక్సభ రాజ్యసభ మధ్య దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అంటే రాజ్యసభ ఎస్ అని లోక్సభ నో అని, లేకపోతే ఒక సభ ఎస్ అని ఇంకో సభ నో అన్నప్పుడు అప్పుడు ఆ ప్రెసిడెంట్ జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేస్తాడు. ఉభయ సభల సంయుక్త సమావేశం అంటాం. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది రాజ్యాంగ సవరణ బిల్లుకి ఎటువంటి అవకాశం లేదు. సో ఇఫ్ దేర్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే కనుక ఆ బిల్ అక్కడితో ల్యాప్స్ అయిపోద్ది. కానీ సో జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కండక్ట్ చేసి ఈ బిల్లు ఎవరికి వెళ్ళడం అనేది జరగదు. సో ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడతో ప్రాబుల్ ఆన్సర్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. అయితే మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి స్టార్టింగ్ లో మనం ఏమనుకున్నాం అంటే క్వశ్చన్ డిస్క్రైబ్ ది ప్రొసీజర్ ఫర్ అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఈ పార్ట్ చాలా మంది ఇప్పుడు ఇలా కూడా రాస్తారండి, ప్రొసీజర్ అంతటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఒక బిల్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతుంది. సపోజ్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్ బోత్ యాజ్ ఏ గవర్నమెంట్ బిల్ అండ్ ఆ ప్రైవేట్ బిల్ కింద ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఈ యొక్క ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయొచ్చు. ఈ యొక్క ప్రొసీజర్ కానీ మీరు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ సింపుల్ మెజారిటీ స్పెషల్ మెజారిటీ అని నేను చెప్పిన చోట మాత్రం తగ్గించుకోవాలి. సో ఇప్పుడు మీరు ఎలాగా రాయొచ్చు, అలాగే మీరు ఆన్సర్ అలాగే రాయొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే 2 ways లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వే ఆఫ్ రైటింగ్ ఉంటుందండి. నేను నా వే ఆఫ్ రైటింగ్ లో నేను చెప్పాను, కానీ ఇప్పుడు ఎలా కూడా ఆన్సర్ రాయొచ్చు. ఇప్పుడు ఎలా ఆన్సర్ రాసినా కూడా మీరు మార్క్స్ ఫిట్ చేయొచ్చు. సో మీరు అలాగ రాసినా మీకు ఆన్సర్ పడుతుంది, మీకు ఎలా రాసినా కూడా ఆన్సర్, సో మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి.
లోక్సభ రాజ్యసభ బిల్లు ఆమోదించాక ఆ ఆ బిల్లు ఎవరి దగ్గరికి వెళ్తుంది? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళాక అతనికి ఎటువంటి వీటో పవర్స్ ఉండవు. ఇది ఎక్కడా కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పెట్టలేదు. కానీ 24th అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో ఇట్ హ్యాస్ మేడ్ ఆబ్లిగేటరీ, అంటే కంపల్సరిగా ప్రెసిడెంట్ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాలి. హీ కెనాట్ వీటో ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ పాయింట్ ఎవరైతే రాస్తారో 24th అమెండ్మెంట్ 1971, వాళ్ళకి ఆటోమేటిక్ ఒక హాఫ్ మార్క్ అన్న ఎక్స్ట్రా పడుతుంది. అందరికన్నా వాళ్ళకి ఒక హాఫ్ మార్క్ ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇది నేను మీకు చెప్పే ఎక్స్ప్లెనేషన్. అలాగే వాట్ మే బి ది ఫైనల్. సో ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశానంటే, సో ఫైనల్ గా ఎగ్జామ్ లో ఎలా రాస్తే బాగుంటది, ఆన్సర్ అనేది ఒక ప్రాబుల్ ఆన్సర్ అనేది మీకు ఇక్కడ నేను అన్ని పాయింట్స్ కాన్సాలిడేట్ చూసి మీకు ఇక్కడ ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఆన్సర్ చూపిస్తాను. సో మీరు ఇంట్రడక్షన్ ఎలా రాయండి, ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకుంటాం. అది పెట్టుకుని ఇవన్నీ పాయింట్స్ ఇక్కడ నేను బుల్లెట్స్ పెట్టాను, మీరు 1 2 3 రాయొచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. సో ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 అని చెప్పేసి ఒక మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఈ 10 పాయింట్స్ రాస్తే ఆటోమేటిక్ గా దీనికి మీకు 4 to 5 మార్క్స్ పడతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ దీని కంటిన్యూషన్ చూడండి. దీని కంటిన్యూషన్ ఏంటంటే అమెండ్మెంట్ ప్రొసీజర్. కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండ్మెంట్ ఇంటూ 3 ways. ఆ వేస్ ఏంటో చెప్పాం. 1 ఫస్ట్ వే చెప్పి సో దానికి ఎగ్జాంపుల్స్ రాశాను. అలాగే సెకండ్ వే చెప్పి దానికి ఎగ్జాంపుల్స్ రాశాను. థర్డ్ వే చెప్పి దానికి ఎగ్జాంపుల్స్ రాశాను. సో ఇక్కడికే ఆ పార్ట్ 1 కంప్లీట్ అయింది. అలాగే పార్ట్ 2 ఏంటి, క్రిటిసిజం ఆఫ్ ది అమెండ్మెంట్ ప్రొసీజర్. సో ఇందాక మీకు ఆ క్రిటిసిజం ఏదైతే చెప్పానో 5 పాయింట్స్ అవన్నీ కూడా నీట్ గా చక్కగా రాసాం. మీకు ఇంకా ఏమన్నా కూడా ఐడియా వస్తే రాయండి. మీకు ఎందుకు నేను ఎక్స్ట్రా పాయింట్స్ ఎందుకు చెప్పట్లేదంటే, మీరు ఎగ్జామ్ లో ఇన్ని పాయింట్లు మీరు గుర్తించుకుని మీరు నిజంగా రాస్తే మీరు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ అయిపోవచ్చండి. ఎందుకంటే మనం ఎంత చదువుకుని వెళ్ళినా ఈ ఎగ్జామ్ లో ఎంత స్ట్రైక్ అవ్వదో అవినా కూడా ఇన్ని పాయింట్స్ మనం పేపర్ మీద రాయడం అనేది ఇట్స్ ఎ నేర్ ఇంపాసిబుల్ థింగ్ అని చెప్తాను. సో నేను ఎగ్జామ్స్ నేను అటెంప్ట్ చేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నానండి. ఎంత చదువుకుని వెళ్ళినా సరే ఎగ్జామ్ లో ఇన్ని పాయింట్లు సో గుర్తురు. అందుకే మనం చాలా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. అలాగే ఇక్కడ మీరు ఇలా ఒక ఎగ్జాంపుల్ కూడా రాయాలి. ఇక్కడ వాడు ఏమన్నాలంటే మీకు ఎగ్జాంపుల్స్ ఏం అడగలేదు, కానీ మనకి ఇటీవల ఇంట్రడ్యూస్ చేసిన అమెండ్మెంట్ బిల్ ఏంటంటే 126th అమెండ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇంకా పాస్ అవ్వలేదు. ఈ అమెండ్మెంట్ బిల్ అమల్లోకి వస్తే ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇంకొక 10 years కి, ఎవ్రీ 10 years కి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి మనకి రిజర్వేషన్స్ అనేవన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతాయి ఈ బిల్లు. అయితే ఈ బిల్ ఇటీవల ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఉండొచ్చా, అసలు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ లో ఇప్పుడు ఎందుకు ఎక్స్టెండ్ చేయాలి, ఉండొచ్చా, ఇప్పుడు ఉండకూడదా అని చెప్పేసి అలాంటి ఒక క్వశ్చన్ ఈ ఇయర్ మనకి ఎగ్జామ్ లో రావచ్చు. ఇప్పుడు అది ఎందుకు వస్తుంది, సో ఇది ఎక్స్టెండ్ చేశారు కాబట్టి. ఇలాగేంటంటే ప్రాబుల్ థింగ్స్ అని మీరు కానీ ఐడెంటిఫై చేసి వాటికి ఇలాగ ఆన్సర్లు ప్రిపేర్ చేసుకుని కానీ చదివితే మీకు ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలాగ కానీ మీరు ఆన్సర్ కానీ రాస్తే ఈజీగా మీకు 8 మార్క్స్ వస్తాయండి. అవుట్ ఆఫ్ 10 8 మార్క్స్ వస్తాయి. సార్ అయితే మీకు అడగచ్చు, సార్ మరి అవుట్ ఆఫ్ 10 ఎలా రావాలంటే అందమైన హ్యాండ్ రైటింగ్ ఉండాలి, ప్రెజెంటేషన్ బాగుండాలి, ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్ లో నేను ఏమన్నాను, ఆర్టికల్ 368 ఇన్ పార్ట్ 20 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అమెండ్ కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్. నేను ఎక్కడా కూడా ది ఇండియన్ పార్లమెంట్ ప్రొసీజర్ వాజ్ బారోడ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఇది అందరికీ తెలుసండి పాయింట్. పార్లమెంట్ ప్రొసీజర్ ఎక్కడి నుండి గ్రహించాం, సౌత్ ఆఫ్రికా నుండి. అది ఎక్కడైనా నేను ఇప్పుడు ప్రెజెంట్ చేశానన్న ఆన్సర్ లేదు, ఆ పాయింట్ మిస్ అయ్యాను. అదే ఆ పాయింట్ కానీ నేను మెన్షన్ చేసుకుంటే ఇంకొక హాఫ్ మార్క్ వస్తుంది. ఈ యొక్క క్వశ్చన్ కి 8 మార్క్స్ అయితే ఆ ఒక్క పాయింట్ రాస్తే ఇంకొక మార్క్ పడితే 8.5 మార్క్స్ పడతాయి. సో
ఇప్పుడు అలాగే మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అలా కొత్త కొత్త థాట్స్ వస్తాయి, వచ్చి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇంప్రూవ్ చేసి ఫైనల్ గా ఒక బ్యూటిఫుల్ ఆన్సర్, బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది. ఎప్పుడైతే బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుందో మీరు అటెంప్ట్ చేసిన ప్రతి క్వశ్చన్ కి అబోవ్ 6 to 7 మార్క్స్ పడతాయి. మీరు అటెంప్ట్ చేసిన ప్రతి క్వశ్చన్ కి కానీ 6 to 7 మార్క్స్ కానీ పడతాయి. యూ విల్ బీన్ ఏ టాప్ ర్యాంకర్. ఓకే, సో ఈ క్వశ్చన్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్